పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా ఒక్క అడుగు స్వచ్ఛత వైపంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ అభియాన్ పిలుపు మహోద్యమంలా సాగుతోంది. పరిసరాల పరిశుభ్రతతో పాటు ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తోంది స్వచ్ఛ భారత్ అభియాన్. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇళ్లలో వాడే చెత్త నుంచి సంపద సృష్టించడమే కాకుండా ఆరోగ్యకరమైన కాయగూరలు, పంటలను పండించడంతో పాటు మరో అడుగు ముందుకేసి రొయ్యల చెరువుల్లో వర్మీ కంపోస్టుతో సాగు చేసిన రుచికరమైన రొయ్యలను ప్రజలకు అందిస్తున్నారు ఇక్కడి రైతులు. ఆ విశేషాలంటే ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలలో ప్రతినిత్యం 55 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఇందులో 30 నుంచి 40 టన్నులు తడి చెత్త, 17 టన్నుల వరకు పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తున్నారు. గ్రామ శివార్లలో ఏర్పాటు చేసిన సిమెంట్ తొట్టెల్లో పేడ నీళ్లతో కూడిన చెత్తను వేసి అందులో వానపాములను వదులుతున్నారు. పైన గోనె పట్టాలు కప్పుతున్నారు. ఇది వేసిన కొద్ది రోజులకే వానపాములు చెత్తను తిని వర్మీ కంపోస్టుగా తయారు చేస్తున్నాయి. ఇది వరి పొలాలతో పాటు ఆకుకూరలు, కాయగూరల రైతులకు విక్రయించేవారు. అయితే తాజాగా రొయ్యల చెరువులకు కూడా మేతగా వర్మీ కంపోస్టును రైతులు కొనుగోలు చేసి చెరువుల్లో వేయడం ద్వారా ఆర్గానిక్ రొయ్యలను ప్రజలకు అందిస్తున్నారు. గతంలో రసాయనాలతో కూడిన మేతకు ఖర్చు తగ్గించుకున్నారు రైతులు. ఆకివీడు మండలంలోని 10,000కు పైగా జనాభా ఉన్న అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన దుంప గడపలో పంచాయతీ కార్మికులు ఇంటింటి నుంచి సేకరించిన చెత్తతో తయారు చేసిన వర్మీ కంపోస్టును రైతులకు విక్రయించడం ద్వారా నెలకు 10,000 రూపాయల ఆదాయం సమకూరుతోంది. రొయ్యల రైతులు 50 కిలోల వర్మీ కంపోస్ట్ బస్తాను 500 రూపాయలకు కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారన్నారు. జిల్లాలో 368 షెడ్లు నిర్మించి 10 లోకల్ ట్రైనింగ్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా వర్మీ కంపోస్టు తయారు చేయడం, చెత్తను వేరు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలకి, రైతులకి, చెరువులకి ఇవ్వటం వల్ల వాళ్ళు ఆ వర్మీ కంపోస్ట్ని పట్టుకెళ్ళి వాళ్ళ చెరువుల్లోనూ, రొయ్యల చెరువుల్లో, చేపల చెరువుల్లో వాడటం వల్ల అత్యధిక దిగుబడి వచ్చి నాణ్యత గల సరుకు వస్తుంది. ఆ సరుకు, నాణ్యత గల సరుకుని ప్రజలు తిన్నా కూడా మంచి ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్పి నా అభిప్రాయంగా, మా గ్రామస్తుల అభిప్రాయంగా నేను చెప్తున్నాను. ఈ యొక్క 20 మండలాల్లో ఈ యొక్క 10 లోకల్ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండలానికి 3 మోడల్ షెడ్లు ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగా ఆకివీడు మండలం దుంపగడప గ్రామాన్ని ఒక మోడల్ ఎస్టాబ్లిష్ గ్రామంగా ఎంపిక చేసి ఇక్కడ గోదావరి ఆర్గానిక్స్ వర్మీ కంపోస్ట్, అదేవిధంగా డ్రై వేస్ట్ సెగ్రిగేషన్ చేసే నిమిత్తంగా ఈ షెడ్ అంతా కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. స్వచ్ఛ భారత్ అభియాన్తో పరిసరాలు పరిశుభ్రతే కాకుండా వర్మీ కంపోస్టు ఎరువులతో ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల, ఆకుకూరలు, రొయ్యలు అందిస్తూ రైతుల ఖర్చులను కూడా తగ్గిస్తున్న దుంపగడప ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.